నమస్తే మిత్రులారా, తెలంగాణ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళను మన గౌరవ ముఖాముఖి కార్యక్రమంలో కలుసుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం రుద్రంగి గ్రామంలో ఉన్న వెంగల కొమరయ్య గౌడ్ గారి ఇంటికి వచ్చాము. దురదృష్టవశాత్తు మనం ఆయన్ని అంత గొప్ప ఉద్యమకారుణ్ణి కలవలేకపోతున్నాము. ఎందుకంటే ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన కరడుగట్టున తెలంగాణవాది. తెలంగాణ కోసం ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేశాడు. ఈ తెలంగాణ ప్రాంతంలో వినూత్నమైన ఉద్యమాలు చేయడంలో కరడుగట్టిన తెలంగాణవాది అంటే వెంగల కొమరయ్య గౌడ్ గారు. ఈరోజు మన మధ్యన లేనందుకు మనం చాలా బాధపడుతున్నాము. అలాగే వాళ్ళ ఇంటికి మనం రావడం జరిగింది. వాళ్ళ కుమారుడు మల్లేష్ గారిని, వాళ్ళ సతీమణి వెంగల నరసమ్మ గారిని కలవడం జరుగుతుంది ఈరోజు. అమ్మ నమస్తే. అమ్మ మల్లేష్ గారు నమస్కారం. ఈ మధ్యనే గల్ఫ్ బతుకు తెరువు కోసం జీవనోపాధి లేక గల్ఫ్ దేశానికి బాటపట్టి ఈ మధ్యనే అక్కడ పని లేక తిరిగి రావడం జరిగింది. ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం వెంగల కొమరయ్య గౌడ్ గారి వ్యక్తిత్వము, అలాగే ఆయన సమాజ సేవ, ఆయన తెలంగాణ ఉద్యమం పట్ల చేసిన కృషి, కష్టాలు, నష్టాలు, బాధలు, అలాగే వాళ్ళ కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఎలాంటి బాధల్లో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సహాయం ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల తరపున కానీ ఎంతవరకు అవసరం ఉంటుంది అనేది మనం ఆయనను అడిగి తెలుసుకుందాం. మల్లేష్ గారు చెప్పండి, మీ నాన్నగారు అష్ట కష్టాలు పడి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయడం జరిగింది. వినూత్నమైన నిరసన, ఎక్కడ తెలంగాణలో ఎవ్వరు చేయనట్టి నిరసన, తాడి చెట్టు ఎక్కి కూడా అక్కడ తెలంగాణ కోసం ఉద్యమం అంత ఎత్తున కూడా కష్టపడి ఉద్యమం చేయడం జరిగింది. ఏంటి అట్లాంటి తండ్రి మీకున్నందుకు ఎలా మీరు గర్వపడుతున్నారు? అలాగే మీకు ఆయన పట్ల ఎలాంటి ఉద్యమం చేసినప్పుడు ఎలాంటి భావన ఉండేది? మా నాన్న వెంగల కొమరయ్య గౌడ్ ఉద్యమ సమయంలో చాలా కష్టపడ్డాడు. నాకు చాలా గర్వం. తెలంగాణ వచ్చుట్లో ఆయన వంతు 1% అయినా ఉంది తెలంగాణ వచ్చుట్లో. అంటే అంత కష్టపడ్డాడు. ఆయన సొంత ఆలోచనలతోటి ఆయన సొంతంగా ఆలోచించి రకరకాల వినూత్న నిరసనలు తెలిపిండు. ఆయన ఆలోచనలతోటి తెలిపి అక్కడ అప్పుడున్న ప్రభుత్వానికి తెలిసేలా చేసిండు, ప్రజలను ఉత్తేజపరిచేలా చేసిండు. అప్పుడు మల్లేష్ గారు చెప్పండి, నాన్నగారు రకరకాల వినూత్నమైన నిదర్శనలు ప్రదర్శించాడు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు కృష్ణుని వేషధారణలో కానీ, తర్వాత తాడి చెట్టుకి కానీ, ఇలా రకరకాలుగా ఎలాంటి నిరసనలు చేశాడు మీకు అంటే తెలిసినంతవరకు? ఎందుకంటే మీరు ఇక్కడ దగ్గరలో అందుబాటులో లేరు, మీరు ఎక్కడో గల్ఫ్లో ఉన్నారు ఆ సమయంలో. అంటే మీకు ఏమేమి నిరసనలు చేశాడని తెలిసింది? ఉద్యమ సమయంలో మా నాన్న చేసిన ఉద్యమాలు, అమర దీక్ష ఒక 5 సార్లు వేసిండు. ఎల్లమ్మ గుడికాడ, తర్వాత అసెంబ్లీ ముంగట సుద్ధా అమర దీక్ష వేసిండు. చాలా ఉన్నాయి, ఇంకా నాకు గుర్తుకు లేవు. 5 ఇప్పుడు 2 నాకు గుర్తున్నాయి కాబట్టి 2 చెప్తున్నా. తర్వాత గుడిమెట్లు మోకాళ్ళ మీద ఎక్కిండు. లక్ష్మీ నరసింహస్వామి గుడిమెట్లు మోకాళ్ళ మీద ఎక్కిండు. జై తెలంగాణని గుడిమెట్లకు ఆయన రక్తంతో బ్లడ్తో కోసుకొని జై తెలంగాణని రాసిండు. అంటే తెలంగాణ మీద అంత ప్రేమ ఉండుట్లనే ఆయన రక్తాన్ని తీసుకొని రాసిండు గుడిమెట్లకు, తెలంగాణ రావాలని దేవుని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నాడు అప్పుడు. తర్వాత శ్రీకృష్ణ వేషధారణలో రుద్రంగి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిండు. ఆకాశ దీక్ష లింగంపేటలో, కట్టలింగంపేటలో చెట్టుపై 33 రోజులు చెట్టు మీద ఊకున్నాడు, మరి చెట్టు పైన. తర్వాత నీళ్ళ దీక్ష చేసిండు ఒక 3 రోజులు. నీళ్ళనే అన్ననే పడుకున్నాడు నీళ్ళల్లో, అది చెరువుల గంగమ్మ గుడి దగ్గర. అది మన సిరిసిల్ల బాయిల దిగిండు.
బాయిలో దిగి నిరసన తెలిపిండు. ఎప్పుడు విజయమ్మ వచ్చింది అప్పుడు గో బ్యాక్ అంటూ అక్కడ సిరిసిల్ల వాగు దగ్గర బావి ఉంది, ఆ బావిలో దిగిండు. ఎస్పీ వచ్చి లేవమన్నా లేవలేడు, బలవంతంగా లేపి అరెస్ట్ చేసారు అప్పుడు నాన్నను. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు ఇప్పుడు చాలా గుర్తులేవు, చాలా 200 పైగా ఉన్నాయి. మల్లేష్ గారు, మీరు చూస్తుంటే మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, మీరు చెప్పిన మాటల్లో తెలుస్తుంది. ఇన్ని నిరసన ప్రదర్శనలు అంటే ఏకదాటిగా 14 సంవత్సరాలు ఇన్ని నిరసన ప్రదర్శనలు చేయాలంటే మామూలు విషయం కాదు. ఆర్థికంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఈ అంతింత మాత్రం ఉన్న ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఎలా ఈ ఉద్యమం కోసం అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకునేవాడు? మీరు అన్నారు సొంత డబ్బులతో ఆయన చేసారు అన్ని ఉద్యమాలు. ఎలా ఈ ఉద్యమం ఆయన నడిపించాడు? మేము దుబాయ్లో ఉన్నాక మా నాన్న చాలా ఇక్కడ చిన్న చిన్న వృత్తులు చేసుకొని అందులో వచ్చిన డబ్బులు సుధా ఉద్యమం కోసం ఖర్చు చేసేవాడు. తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినప్పుడు కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేది. అప్పుడు భూమి కూడా అమ్మిండు, మాది కొంచెం భూమి ఉండే రోడ్డుకు, ఆ భూమి కూడా అమ్మి ఉద్యమం కోసం ఖర్చు చేసిండు. తర్వాత ఇంకా అవసరం పడ్డప్పుడు చూస్తే నేను ఇంటికి పంపిన డబ్బులు చూతా, అమ్మకు అప్పులు పంపు అనే డబ్బులు అప్పు కట్టండి ఆ డబ్బులు చూతా ఉద్యమం కోసమే ఖర్చు చేసిండు. తిరిగి నాకేం బాధ లేదు మా నాన్న అట్లా చేసిన, ఎందుకంటే తెలంగాణ కోసం చేసిండు. ఆయన ఏది చేసినా మంచిగా చేస్తాడని నాకు నమ్మకం ఉండేది. కాకపోతే ఆయనకు మాత్రం ఎలాంటి జరగలేదు, ఏం జరగలేదు అని అదే బాధ పెట్టుకుంటు. మా నాన్న ఎప్పుడు ఒకటే చెప్తుండే, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయి, వలసలు ఉండే, నువ్వు అసలు అక్కడికి ఓడే అవసరం ఉండదురా, దేశాలు తిరుగుడే అవసరం ఉండదురా, మనం మంచిగా అయితే ఇక్కడనే బతకచ్చు, ఎందుకంటే మన నిధులు అవన్నీ మనవి మనకు ఉంటాయి, మనం అన్నీ చేసుకోవచ్చు ఇక్కడనే అని నాకు చాలా చెప్పేవాడు మా నాన్న. కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరగలేదు మా నాన్నకు, ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు 10 సంవత్సరాలు. తెలంగాణ వచ్చినాక సుద్ధా చూసిండు ఇంకేమైనా చేస్తారని చూసిండు. కాకపోతే ఏం జరగలేదు మా నాన్న కోసం, ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో అంత కీలకంగా పనిచేసిండు, ప్రజలను మేల్కొల్పిండు. తెలంగాణ అంటే ఏంటిది అనేది. కాకపోతే ఆయన అదే మన మనసులో పెట్టుకొని చాలా బాధపడ్డాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ గల్ఫ్కి వెళ్ళి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఆర్థిక పరిస్థితి ఇక్కడ నాకు ఎలాంటి జీవనోపాధి లేదు, మేము ఆర్థికంగా ఇంకా చితికిపోయినాం. ఇప్పుడు చేసుకుందామంటే ఎలాంటి పని లేదు ఇప్పుడు నాకు. ఇది ఎలాంటి ఇప్పుడు ఇవ్వలేదు, నాకు భరోసా ఇంకా ఏమి చేయలేదు ఇప్పటి వరకు. కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఏదన్నా చేస్తే మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. వెంగళ కొమరయ్య గౌడ్ సతీమణి గారు శ్రీమతి నరసమ్మ మనతో ఉన్నారు. మనకు తెలుసు ఆయన స్వర్గస్థులయ్యారు. అమ్మ 14 సంవత్సరాలు ఉద్యమకాలం తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఆయనతోనే ఉన్నారు. ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన చేసిన త్యాగాల్లో మీరు భాగం పంచుకున్నారు. మీ మాటల్లో చెప్పండి. ఈరోజు ఆయన మన ముందు లేరు, పంచుకోకపోతే ఇక భర్తకు భార్యకు భర్త అన్నట్టు ఆలోచించే నేను కష్టపడ్డా బయట పడకుండా బతకాలా అని ఆయన అన్నాడు. నువ్వు బయట చెప్పొద్దు, నేను చేసినా చేయకున్నా, కారం తిన్నా గడక తిన్నా ఇల్లు తాగిన ఉపాసం ఉన్నా బయట చెప్పుకోవద్దు. మన బాధ బయట చెప్పుకుంటే మనకు ఎవరు ఇయ్యరు. మన బాధ మనం బతక నేర్చుకోవాలి. నేను ఇవన్నీ పోరాటాలు చేస్తున్నా కదా, ఈ తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడతాయని చెప్పిండు. బతుకులు బాగుపడలే, ఏం బాగుపడ్డాయి మాకు? నన్ను మస్తు కష్టపెట్టినట్టు నా బొక్కలకు నా రక్తం అంతా విండి నా పిల్లలకు పోసుకొని బతికిపించుకున్నా. ఆయన ఏం పనులు చేసిండు? తెలంగాణను నా కొడుకు పంపిన పైసలు చూస్తే అట్లా ఖర్చు పెట్టిండు. ఇక ఆడు పంపిన చూస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటే ఇట్లా చేస్తే పిల్లలకు లగ్గ అట్లా అవుతుంది, ఏం కథ అంటే, అరే నేను బతుకుతే సంపాదించానా? తెలంగాణ వచ్చినాక మనకు రావా పైసలు? నేను సంపాదిస్తా. మా కేసీఆర్ నాతోటి నాకు ఏదన్నా ఇస్తాడు, పదవులు ఇయ్యాడు, ఆయన పిచ్చోన్నా, నేను ఏదో చేసుకుంటా, నేను ఎట్లనో బతికిపిస్తా, నిన్ను మంచిగా బతికిపిస్తా అని అన్నాడు. నన్ను అవి నమ్మితే ఇప్పుడు ఏమైంది? అన్ని నిరాహార దీక్షలు చేసుడు. ఆడ పెద్దబాడి కాడ పొక్క తవ్వించుకొని అందులో కూర్చున్నాడు, బొండిలం అంటే ఆడ పెట్టుకొని
కాళ్ళు చేతులు అంకర్లు పోయినాయి, చచ్చిపోయినట్టే అయినాయి. పానం ఉన్నది కొంత. ఈ మర్రి చెట్టు మీద 30 రోజులు నిరాహార దీక్ష చేసిండు. తాడి చెట్టు మీద ఎక్కిండు. తాడి చెట్టు కాడ అక్కడ కుర్చీ కట్టుకొని ఆ తాడి చెట్టు మీద నిరాహార దీక్ష చేసిండు. చెర్ల చేసిండు గంగమ్మ గుడి కాడ. హైదరాబాద్ వేయిండు కృష్ణుని వేషం వేసుకొని కాళ్ళ నడకతోటి. ఇవన్నీ చేసినా కానీ ఒక్కోళ్ళు అన్న ఇప్పుడు మరి ఇప్పుడు నా భర్త చచ్చిపోయి మరి వీళ్ళ బతుకేంది ఇది లెక్కేందని ఒక్కళ్ళు అన్న అనపైరు మమ్మలను. ఆయన గుర్తించిర్రా? చచ్చిపోయిందా నచ్చిండ్రా ఇంటికి కావాలన్నా పరపంచడానికి మమ్మలను మా గురించి ఆలోచించుడు. మరి మా అచ్చదాకా ఆయన దండలాడిండు, కొమరయ్య గౌడు దండలాడిండు. మరి అలా భార్య ఉన్నది, అలా పిల్లలు ఉన్నారు. వాళ్ళకేమన్నా ఇన్ని పైసలు లేకుంటే ఉద్యోగం అలా కొడుకున్నాడు, ఏదో ఒకటి చేస్తాం, అలా బతుకు బాగుపాడా చేయాలి. వాళ్ళకు కలకాలంటే ఎట్లా పోతుంది, ఎటు పోతుంది అని ఆలోచించాలి. వాళ్ళకు తెలవాలి. ఇక నాకు ఎక్కువ మాట్లాడరాదు, చెలువు తీసుకుంటున్నాను నేను. మిత్రులారా, చూశారుగా ముఖాముఖి కార్యక్రమం వెంగళ కొమరయ్య గౌడ్ గారి కుటుంబ సభ్యులతో. నిజంగా ఇది చాలా దారుణం. 14 సంవత్సరాలు ఏకదాటిగా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తికి ఎలాంటి గుర్తింపు లేదు. కనీసం ఎవరైనా వచ్చి మీరు ఎలా ఉన్నారు అడిగిన పాపాన కూడా పోలేదు. అదే బాధను ఆయన గుండెల్లో పెట్టుకొని 10 సంవత్సరాల పాటు మోస్తూ నానా నరకయాతన అనుభవించి ఆఖరికి గుండెపోటుతో తన తనువు చాలించడం జరిగింది. నిజంగా ఇది తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇకనైనా ఇప్పుడున్న ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఈ విషయాన్ని గమనించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా సహాయక సహకారాలు అందిస్తే మరణించిన ఆయన ఆత్మ శాంతిస్తుందని సెలవు తీసుకుంటున్నాము. జై తెలంగాణ. నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.